ఈమె పేరు సింధు. రీల్స్ అంటే పిచ్చి. అలాగే చెల్లె అంటే కూడా పిచ్చి. ఈమెకు కొంచెం కోపం కూడా ఎక్కువేనండోయ్. అక్క నేను కాపాడికి వచ్చినట్లేదు, కావాలని చంపడానికి వచ్చినట్టుంది. ఏంది లవ్ లెటరా? రేఖ నీకు ఇంతమంది ట్రై చేసినా ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇదేంది ఇది ఇచ్చి లవ్ లెటర్ ఇస్తాను. ఇంతైనా నువ్వు అదృష్టవంతులు సుమనిగా. నీ నోట్లు నోరు పెట్టే బాలు ఆ గట్టెలో సేవెట్టింది నయం. గట్టేర్లో చేపెడితే పెడితే కానీ పెట్టినాకనైతే మా దగ్గర రాకు. ఆ కంపు వాసన మేం భరించలేము. ఈ పురాణాలతో మరలా చప్పుడుకుంది నయం. నీ ముఖం ప్రేమలో పడితే గంతేనే, నువ్వు లవ్ చేస్తే ఏర్పడుతుంది నా బాధ. గింత భయపడదానివి ఎందుకు లవ్ చేస్తానవే? లవ్ చేసుడు ఈజీ అయినే, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేద్దామంటేనే భయం అవుతుంది. అరే వ్యవసాయం చేసేటోని చేసుకుంటే పొలం కాడికి తీసుకుపోతారా, అదే జాబ్ ఉన్నోని చేసుకుంటే బ్యూటీ పార్లర్కి తీసుకుపోతాడు. అందుకే వ్యవసాయం చేసేటోని ఎవరు చేసుకుంటలేరు అమ్మాయిలు. నా కొడుకు దేశం పోయి జాబ్ చేసుకుంటే ఎక్కువ సంపాదిస్తాను నీ కొడుకు కంటే. అరే పైసలేముందిరా, ఇవాళ రేపు ఎవడైనా సంపాదిస్తాడు. నా దృష్టిలో కొడుకు అంటే వారి భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటూ, వాళ్ళ కష్ట సుఖాలను పంచుకున్నోడే ఏమైనా కొడుకురా. బిడ్డ ఇది లీవ్ లెటర్ కాదు, లవ్ లెటర్ అని ఇట్లా నాకు తెలిసిందో. తెలుసు కదా నా సంగతి. బొంద పానంతోనే బొంద పెడితే చెప్తున్నా. నేను గిట్ట మా బాబుని మోసం చేస్తానన్నా? మా బాబు నేనేం మోసం చేస్తలేను. అందరి లెక్కనే నేను కూడా లవ్ చేస్తాను. మా బాబుని ఒప్పించే లగ్గం చేసుకుంటా. లవర్ ఉన్నానని అంటాడు కదా, మరి నేను లవ్ చేసుడు కరెక్టేనా? అసలు ఈ లవ్ లెటర్ ఇయ్యన్నా అద్దా? జోక్ అవ్వండి కాదు, నీకు 6 నెలలు టైం ఇస్తున్నా. ఈ లోపు నువ్వు జాబ్ తెచ్చుకొని మా ఆయన ఒప్పించి పెళ్లి చేసుకుంటావా, లేకుంటే మా ఆయన చెప్పిన చేసుకోమంటావా? నీ ఇష్టం. నేను పోతున్నా. మధు మధు చీని అవ్వ ప్రేమించుడు మనం అంతే, వాళ్ళ ఇంట్లో నొప్పించుడు కూడా మనం అంతేనా? నీ అవ్వ ఇంత దానికి ఆడో లవ్ చేసుడు ఎందుకు? మొగోళ్ళని ఇబ్బంది పెట్టుడు కాకపోతే.